శ్రీమాత్రే నమః. ఆసక్తికరమైన భీష్ముడి జన్మ రహస్యం. మహాభారతం ఎంత గొప్ప గ్రంథమో తెలిసిందే. అందులో ప్రతి పాత్ర ఎంతో ప్రత్యేకత ఉంది. ఇంకా అందులో శ్రీకృష్ణుడు అర్జునుడి యుద్ధం సమయంలో అర్జునుడు భయపడితే శ్రీకృష్ణుడు ధైర్యం చెప్తూ విషయాన్ని కూలంకషంగా విశ్లేషించి చెప్తే అది మానవాళికి భగవద్గీతగా, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అనుసరించే మనోవిజ్ఞాన గ్రంథంగా కూడా అందరికీ వర్తిస్తుంది. అలాంటి మహాభారతంలో గొప్ప పాత్ర భీష్ముడు. ఈయన సంతన మహారాజు గంగాదేవుల కుమారుడు. సకల విద్యలు అభ్యసించి ధైర్య సాహసాలను, యుద్ధ విద్యలోనూ, కళల్లోనూ ఎంతో ప్రావీణ్యం సంపాదించిన వాడు. ముఖ్యంగా మహాభారతంలో ఉన్న ప్రతి పాత్ర మరణం వెనుక యుద్ధమే, కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయి. కానీ అలాంటి ఏమీ లేకుండా స్వచ్ఛంద మరణాన్ని పొందినవాడు ఎవరైనా ఉన్నారంటే అది భీష్ముడే. మాట మీద నిలబడుతూ, న్యాయానికి తన ఓటు వేస్తూ చరిత్రలో భీష్మ పితామహుడిగా మిగిలిపోయిన ఈయన గత జన్మ గురించి తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్రభాసుడు భీష్ముడు. ప్రభాసుడు ఎవరు అని చాలా మందికి అనుమానం వస్తుంది. దేవతల్లో కూడా జాతులు ఉన్నాయి. వారిలో వసువులు కూడా ఒక జాతి. ఆ వసువులు అష్టవసువులు అంటారు. ఈ అష్టవసువుల్లో చివరివాడు ప్రభాసుడు. ఈ ప్రభాసుడు తన అన్నల వారి భార్యతో కలిసి భూలోకానికి వచ్చినప్పుడు వశిష్ఠముని ఆశ్రమంలో తిరుగుతూ అక్కడ కనిపించిన దేవతల రూపమైన ఆవుని చూసి దాన్ని ఎత్తుకుని పోయారు. ఆవుని ఎత్తుకుపోయినందుకు వశిష్ఠముని కోపం తెచ్చుకుని వసువులను భూమి మీద మనుషులుగా పుట్టమని శపించాడు. అయితే తరువాత వాళ్ళు బతిమాలుకునేసరికి ఆవును తీసుకువెళ్ళడానికి ముఖ్య కారణమైన ప్రభాసుడు తప్ప మిగిలిన 7 మందికి తొందరగా జన్మ ముగిసి శాపం పోయేలా చేశాడు. అయితే ఘోరమైన శాపం పొందిన ప్రభాసుడు కూడా భీష్ముడిగా పుట్టడం వెనుక ఒక రహస్యం ఉంది. ప్రభాసుడు భార్య అయిన యోగసఖ్య తన స్నేహితురాలు కోసం ఆవును దొంగిలించమని అడిగింది. వశిష్ఠుడు శాపం గురించి తెలిసిన తరువాత యోగసఖ్య స్నేహితురాలు ఎన్నో కష్టాలు పడి ప్రయాణం చేసి వశిష్ఠముని చేరుకుని ఆవును దొంగిలించడానికి ముఖ్య కారణం నేనని చెప్పి ఆ శాపాన్ని నాకు ఇవ్వమని ప్రభాసునికి శాపం తొలగించమని అడుగుతుంది. ఆమె నిజాయితీకి మెచ్చుకున్న వశిష్ఠుడు ప్రభాసుడు చరిత్రలో నిలిచిపోయే క్షత్రియురాజుగా పుడతాడని శాపంలోనే వరాన్ని ప్రసాదించాడు. అలా భూమి మీద తన మహారాజుకు గంగాదేవికి పుట్టిన భీష్ముడు అసలు పేరు దేవదత్తుడు. గంగాదేవి మాయమైపోయిన తరువాత శంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సత్యవతి తల్లిదండ్రులు దేవదత్తుడు ఉన్నాడు కాబట్టి మేము నీకు నా కూతురిని ఇవ్వమని రాజుకు అయితే నా కూతురి పిల్లలో అన్యాయం జరుగుతుంది అంటారు. అప్పుడు దేవదత్తుడు నేను జీవితంలో పెళ్లి చేసుకోనని, అలాగే రాజ్యపాలన విషయంలో సహాయంగా ఉంటానని తప్ప అధికారం తీసుకోనని చెప్పి తండ్రికి 2వ పెళ్లి చేస్తాడు. అలా అతని జీవితాంతం పెళ్లి లేకుండా ఉంటాడు. భీష్మించు అంటే ప్రతిజ్ఞ చేయడం. అలా ప్రతిజ్ఞ చేశాడని దేవదత్తునికి భీష్ముడు అని పేరు స్థిరమైపోయింది. భీష్మనీతి. భీష్ముడు పోరాట పట్టిమ ఎలాంటిదంటే తన మాయోపాయంతో అందరినీ ఆడించే శ్రీకృష్ణుడు ఆ భీష్ముడు భక్తుడే. ఆయన మాట జవదాటని వాడు. ఇంత గొప్ప వీరుడు గురించి విన్నా, తెలుసుకున్నా వారి జీవితంలో నడిచిన జన్మ ధన్యం అవుతుంది. జీవితాంతం సంతోషం అవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.